వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. చంద్రబాబు నాయుడు గారు ఏ రాజకీయ కోణాలు ఎలా ఉన్నప్పటికీ కూడా దావూస్ వెళ్ళి అభివృద్ధి మీద ఫోకస్ చేసినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. అయితే దావూస్ వెళ్ళినా కూడా కొన్ని వార్తలు అయితే ఆయన్ని వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా అసలు దావూస్లో అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి పెట్టుబడుల్ని ఈసారి ఆకర్షించబోతున్నారు అన్న విషయాన్ని మన చల్సన్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. దావోస్లో నిన్న మీరు అనగానే హిందీలో ఈ పిక్చర్ హైలైట్ అవుతుంది. కనపడుతుంది కదండి, తెలంగాణ రైజింగ్ సార్. రైజింగ్ అనే దాంతో చంద్రబాబు నాయుడు గారు అందరు కూడా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు, సెంట్రల్ మినిస్టరు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అందరూ కలిసి వీళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు 2 స్టేట్స్ పోటీ పడే సందర్భం వచ్చిందని నెటిజన్స్ అనుకుంటా ఉన్నారు. సంతోషం. ఎవరు ఎక్కువ తీసుకొస్తారు సార్, తీసుకోండి. ర్యాట్ రేస్ లాగా లేదా రన్నింగ్ రేస్ లాగా కాదండి. అక్కడికి వెళ్ళి నిజంగా నేను అన్నట్టు క్రితంసారి ఇలా ఆదాని గారిని కూర్చోబెట్టి ఆ మారవాడి వ్యాపారులు 2-3 కూర్చోబెట్టి వాళ్ళతో ఒప్పందాలు చేసుకుని మేము పెట్టేసాం. ఇది ఒక ఆనందకరమైన సిచ్యువేషన్. అది వాళ్ళిద్దరు ఎక్కడ చేసుకుని దావోస్ వెళ్ళి ఎముకలు కొరికే సెల్లో కూర్చోండాల్సిన పని, అక్కడ కూర్చోవలసిన పని ఏంటండి? నాకు అర్థం కాదు. ఎత్స్ అనమాట. అలా కాకుండా ఇవాళ అంతర్జాతీయంగా ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుకుని ఒక దిక్కుమాలిన పొల్యూషన్, ఈ రిఫైనరీస్ లేదంటే మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈ మిత్తర్ గారికి ఇచ్చే స్టీల్ ఫ్యాక్టరీ కోసం మనం అనుకున్నాం కదా, నా రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల్ని వచ్చే 15 సంవత్సరాలు ఇలా ప్రజలు పొల్లోడు కొట్టి వసూలు చేసిన పన్నుల్ని, ప్రజలు పొల్లోడు కొట్టి వసూలు చేస్తున్న అధికమైన విద్యుత్ ఛార్జీల్లో సబ్సిడీలని రూపాయల మారవాడి కంపెనీ మన ఇచ్చే సిస్టమ్స్ కంటే కూడా మనకి విభజన హామీలు ప్రత్యేక హోదాలో ఖచ్చితంగా మోడీ గారిని సాధించుకుంటే 100% ఎగ్జామ్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్తే, దావోస్ కాదు, మీరు దావులూరులో మీటింగ్ పెట్టండి, లేకపోతే దాచేపల్లిలో మీటింగ్ పెట్టండి, వాళ్ళందరూ పరిగెత్తుకు వస్తారు. ఎముకల కొరికే చెల్లె కాదు, బగపడంటే మిట్లు పిడుగురాళ్ళలో మీటింగ్ పెట్టండి, పరిగెత్తుకు వస్తారు. డబ్బులు ఎక్కడ ఉంటాయో, ఎక్కడ అవకాశం చేసుకుంటుందో, లేదంటే ఎక్కడ అవకాశాలు ఉన్నాయో పారిశ్రామికవేత్త పరిగెత్తుకు వస్తారు ఇక్కడికి. నేను చెప్పింది తప్పేమో మనసాక్షిగా ఇక్కడ చూసే వ్యూవర్స్ కూడా ఆలోచించుకోండి. మనం రైట్ గా సాధించుకుంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు, మనం పరిగెత్తుకు వెళ్ళిపోయి వాళ్ళ చుట్టూ వెంపర్లాడతాం. ఓకే, బ్రాండ్ గా ప్రచారం చేయడం వరకు నో ప్రాబ్లం అండి. అంటే ఇంతకుముందు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినప్పుడు ఇది పప్పు కూర, పప్పు చారు పెట్టాం, ఈ సిస్టమ్ కాకుండా డిఫరెంట్ గా హ్యాపెనింగ్ స్టేట్ అని ఆంధ్రప్రదేశ్, రైజింగ్ స్టేట్ తెలంగాణ, ఏదన్నా తీసుకోమనండి పర్వాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ వరకు ఇట్స్ గుడ్ బిగినింగ్ అని చెప్పి, ఎందుకంటే ఇక్కడ కొత్తగా మళ్ళీ వచ్చింది కాబట్టి ప్రభుత్వం, ఇంతకుముందు చలి ఉంది వెళ్ళలేమని అన్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అని నా అభిప్రాయంలో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అండి. గుడివాడ అమర్నాథ్ గారు చలి ఉంది మేము దావూస్ వెళ్ళలేమని చెప్పి అదే అందుకని అన్నాను, చదువు లేదు కోడిగుడ్లు అని ఆయన స్పెషలిస్ట్, అది వేరే సంగతి. బట్ టీజీ భర్త్ గారు కొంచెం డైనమిజం అండి, బీయింగ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఫ్రమ్ 3rd జనరేషన్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ కింద వాళ్ళ కుటుంబం డెఫినెట్ గా ఈజ్ హ్యావింగ్ సమ్ ఐడియాస్. అండ్ లోకేష్ గారు హ్యావింగ్ సమ్ దిస్ థింగ్, ఎందుకంటే ఆయన కూడా చదువుకున్నాడు. చదువుకొని ఏళ్ళు ముద్ర 10th ఫెయిల్ ఇవన్నీ బ్యాచ్ వేరే సంగతి అండి. అంటే అమర్నాథ్ గారిని ఫెయిల్ అయ్యారని అనట్లేదు, ఈజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్. అందువల్ల లెట్ us wait and see. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంశం మీద. థ్యాంక్ యూ సార్. తిరిగి మరొక అంశంతో ఇది తీసుకోండి.